'లెనిన్' మూవీ రివ్యూ. ఈ మూవీ 2 అవర్స్ అండ్ 30 మినిట్స్‌తో జీ5లో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీని ఎప్పుడో చూడాల్సింది గైస్. కాకపోతే కుదరలేదు ఆ టయానికి. బట్ ఈరోజు సండే కదా అని స్టార్ట్ చేశా. మూవీ ఎలా ఉంటదా ఏంటి అనేసి. సరే ఇంక ఈ మూవీ ఎలా ఉందిరా అంటే మూవీలో కాన్సెప్ట్ గైస్ చాలా అంటే చాలా రెగ్యులర్ కాన్సెప్టే. కాకపోతే ఆ కాన్సెప్ట్ లో స్టోరీ రైటింగ్ గైస్ చాలా అంటే చాలా డిఫరెంట్ గా చాలా బాగా రాసుకున్నారు. సరే దీని గురించి తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆ మూవీలో ఒక స్టార్టింగ్ ఒక 1 అవర్ గైస్ నాకైతే కొంచెం లాగ్ అనిపించింది. ఎందుకురా అంటే ఆ స్టార్టింగ్ ఒక 1 అవర్ లో లవ్ అంటారు, ద్రౌపది జాతర అంటారు, అలాగే పెళ్లి అంటున్నారు, ధర్మరాజు అంటున్నారు, హాస్పిటల్ అంటున్నారు. ఇవేవి కూడా వీళ్ళు అంత పర్ఫెక్ట్ గా చూపించలేకపోయారు స్టార్టింగ్ లో. అలాగే స్టార్టింగ్ లో గైస్ స్టోరీ కూడా చాలా అంటే చాలా రెగ్యులర్ గా ఏదో నార్మల్ గా వెళ్తా ఉంటది. ఉండాలి రెగ్యులర్ గా, కాకపోతే మరీ 1 అవర్ ఉంటుంది అనమాట. అందువల్ల అయితే నాకైతే లైట్ గా లాగ్ అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్ మూవీలో ద్రౌపది అనేసి ఒక చిన్న ఫెస్టివల్ ఒక జాతర అని చెప్తారు కదా, అసలు అది ఎలా అవుతుంది ఏంటి అనేసి వీళ్ళు పర్ఫెక్ట్ గా మూవీలో చూపించాల. అక్కడ ఏదో ఒక చిన్న జాతర జరుగుతుంది అన్నట్టుగా చూపించారు తప్పితే మరీ అంతగా చూపించాల. కాకపోతే మూవీలో ఇది మెయిన్ థింగ్ అనమాట. మూవీ మొత్తం దీంట్లో జరుగుతూ ఉంటది. అంటే ఈ పండుగ అప్పుడు జరుగుతూ ఉంటది. దాన్ని వీళ్ళు పర్ఫెక్ట్ గా చూపించాల. దాన్ని కొంచెం బాగా చూపిస్తే కొంచెం బాగుండు అనిపించింది నాకు. నాకు స్టార్టింగ్ లో గైస్ 1 అవర్ అయితే కొంచెం లాగ్ అనిపించింది. కాకపోతే 1 అవర్ తర్వాత ఒక చిన్న ట్విస్ట్ వస్తుంది మామ. మన హీరో వాళ్ళ ఫ్రెండ్ పెళ్లి దగ్గర. అక్కడ నుంచి మూవీలో స్టోరీ కావచ్చు, స్క్రీన్ ప్లే కావచ్చు, అన్ని గైస్ డిఫరెంట్ అంటే డిఫరెంట్ గా వెళ్తా ఉంటాయి. అలాగే స్టోరీ ఏదో రెగ్యులర్ గా వెళ్లకుండా ట్విస్ట్లు టాన్స్ అన్ని పెడతా ఉంటాడు. అలాగే మనకైతే ఒక ఇంటెన్సిటీ బిల్డ్ అవుద్ది. నెక్స్ట్ ఏం జరుగుతుందో చూస్తాం అనమాట. చూడబుద్ధి అవుతా ఉంటది. అలాగే మన హీరో వాళ్ళ చిన్నాన్న దగ్గర కావచ్చు, తన ఫ్రెండ్ దగ్గర కావచ్చు, మన హీరోయిన్ దగ్గర కావచ్చు, ఇక్కడ ట్విస్ట్లు టాన్స్ ఎమోషన్ ఇవన్నీ గైస్ మనకైతే పర్ఫెక్ట్ గా తీసుకెళ్తున్నట్టు బాగానే అనిపిస్తా ఉంటది. మనకి ఎక్కడ కూడా మరీ ఎంత లాగ్ ఉండదు అనమాట. ఏదో ఒక చిన్న పాయింట్ పెట్టుకుని బాగా తీసుకువెళ్తా ఉంటాడు. అదైతే నాకైతే కొంచెం బాగా అనిపించింది. అలాగే మూవీలో అక్కడక్కడ కొన్ని సీన్స్ లో అయితే స్టోరీ తిప్పేస్తా ఉంటాడు. మెయిన్లీ చెప్పాలంటే మన హీరో వాళ్ళ ఫ్రెండ్ దగ్గర అక్కడైతే గైస్ మనకైతే నమ్మశక్యంగా అనిపిస్తది. అలాగే ఆ ట్విస్ట్ కూడా మనకైతే చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అవుద్ది. అలాగే క్లైమాక్స్ లో ఫైట్ ముందర ఒక చిన్న ఎమోషనల్ సీన్ ఉంటది. ఆ సీన్ కూడా గైస్ చాలా అంటే చాలా బాగుంది. ఆ సీన్ అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. అక్కడ ఎమోషన్ అయితే వీడు బాగా టచ్ చేశాడు. అలాగే మూవీలో బీజిఎమ్స్ అండ్ సాంగ్స్ మామ నాకు ఫస్ట్ హాఫ్ లో అయితే మరీ అంత అనిపించలేదు. కాకపోతే సెకండ్ హాఫ్ లో ఆ సాంగ్స్ ఆ బీజిఎమ్స్ లిటరల్లీ గైస్ చాలా అంటే చాలా బాగున్నాయి. తమన్ అయితే గట్టిగా ఇచ్చాడు మన అఖిల్ గారికి. అలాగే మూవీలో మన హీరోకి తన ఫ్రెండ్ గురించి తెలిసినప్పుడు ఒక చిన్న సాంగ్ వస్తది. ఆ సాంగ్ కూడా గైస్ చాలా అంటే చాలా బాగుంది. అక్కడ ఈ బీజిఎం అక్కడ ట్యూన్ చాలా అంటే చాలా బాగున్నాయి. యాక్చువల్లీ ఇంకొకటి ఏంటంటే నాకు ఫస్ట్ హాఫ్ లో ఆ లవ్ స్టోరీ గైస్ అంతగా వర్కౌట్ అవ్వాల. కాకపోతే ఏంటంటే ఈ సెకండ్ హాఫ్ లో వీళ్ళు ఆ లవ్ స్టోరీకి ఇచ్చిన హైప్ చూసి నాకైతే వర్కౌట్ అయిపోయింది. అలాగే ఆ క్లైమాక్స్ లో ఫైట్ ఇవి కూడా గైస్ చాలా అంటే చాలా బాగున్నాయి. అలాగే క్లైమాక్స్ లో ఒక చిన్న ట్విస్ట్ వస్తుంది. ఆ ట్విస్ట్ కూడా మామ చాలా అంటే చాలా బాగుంది. వీళ్ళు ఏంటంటే ప్రీ ప్లాన్ గా బాగా రాసుకున్నారు. ఈ ట్విస్ట్లు టర్న్స్ అయితే మనకైతే చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అవుతాయి. మూవీలో శివాజీ గారి క్యారెక్టర్ గైస్ చాలా అంటే చాలా బాగుంది. రైటింగ్ కావచ్చు, అక్కడ ట్విస్ట్లు కావచ్చు, వీళ్ళు చాలా అంటే బాగా రాసుకున్నారు. ఫస్ట్ హాఫ్ లో ఏముండదు, కాకపోతే సెకండ్ హాఫ్ లో అంతా ఉంటది. మూవీ స్టోరీ గైస్ ఫస్ట్ హాఫ్ లో బాగా బిల్డ్ చేసుకున్నారు. సెకండ్ హాఫ్ లో అంతా రివీల్ చేసుకుంటా వెళ్ళారు. మనం మూవీలో సెకండ్ హాఫ్ చూసాక ఫస్ట్ హాఫ్ అయితే మర్చిపోతాం అనమాట మరి ఇంత లాగ్ ఉంది అనేసి. సో ఓవరాల్ గా ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే నాకైతే ఒకసారి ట్రై చేయొచ్చు అనిపించింది గైస్. మీరు ఖాళీగా ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి, మీకైతే నచ్చొచ్చు. సో మీరు మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.